ఏ పేరు నీ పేరు? నా పేరు వెంకటేష్, అంబాజీపేట. అంబోజీ వెంకటేశం. ఇప్పుడు ఈ ఒక నెలలో ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు ఉన్నాయి. మనకు నీలం మధు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు. వీళ్ళు ముగ్గురులో ఎవరు బెస్ట్ అనుకుంటారు? ఎవరికి ఓటేస్తారు? మాకు తెలిసిన మటుకు ఈ యొక్క మేము రైతులం, మాకు ఏ నాయకుడు చేసినా రైతులకు చేసేంత పూర్తి కెపాసిటీ ఏ ఎంపీ, ఇంతకుముందు ఎంపీలు ఉన్నా రైతులకు ఒక్కరు కూడా ఏం పనిచేయలేదు. ఏ ఎంపీ కూడా ఇంతకుముందు కొత్త ప్రభాకర్ ఉండి కూడా మెదక్ జిల్లాకు ఆయన ఎంపీగా గెలిచి ఒక్క మండలానికి ఆయన యొక్క నిధులు కేంద్రం నుంచి వచ్చిన బడ్జెట్ల ఒక్క మెదక్ జిల్లాలో మా చిన్నశంగ మండలికే పెడతాం, వేరే విషయం మాకు లేదు. కానీ ఇంత ఒక్క కనీసమైన తరపున కానీ బోర్డు కానీ కొన్ని స్కూళ్ళు కానీ రోడ్డు కానీ ఆయన ఇంతవరకు ఏం పనిచేయలేదు. అని ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ బడ్జెట్ వచ్చిన పైసలు గవర్నమెంట్ ఉన్న పైసలు అంతా దోపిడీదారులే తప్ప ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఇదంతా రాజకీయ నాయకులైతే కాదు. ప్రజలకు సేవ చేసేవాళ్ళంటే నాకు తెలిసిన మటుకైతే ఒక నిరుపేద నుంచి పోయిన ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఆ కష్టనిష్టలు తెలిసిన వాళ్ళే వాళ్ళు మన ప్రజలకు ఉన్న పనిచేయగలుగుతున్న చెప్పలేదు అంతవరకే తప్ప ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా కేవలం వాళ్ళ స్వార్థ గురించి వాళ్ళ సమస్యల గురించే తప్ప ప్రజలకు పనిచేసేవాళ్ళు కాదు. ఈ ఎంపీ ఎలక్షన్ కూడా పెట్టడం ఏంటంటే అక్కడ ప్రధానమంత్రి గురించి పెట్టడం తప్ప వీళ్ళు ఏమి వచ్చిన పెట్టిన బడ్జెట్ కూడా మన ప్రజలకు చేసే పనులు అయితే కాదు. ఇది కేవలం వాళ్ళ స్వార్థాల గురించి డబ్బు ప్రలోభాలు చేసి మందు దాయిపించి చేసి వాళ్ళు ఓట్లు దండుకోవడం తప్ప ఈ మధ్యన ఉన్న ఒక కొద్దిగా ఉంటారు లీడర్స్ వాళ్ళు ఏదో చేసి వాళ్ళ స్వార్థం అయితే కింద ఉన్న స్థాయి ప్రజలకు మాత్రం అందుబాటులో ఏ ఒక్క పని కూడా చేసే పద్ధతి లేదు. కానీ మా విలేషన్ మటుకైతే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకు ఇప్పుడు పెట్టుబడి పెట్టి స్టార్ట్ నుంచి మొదటి ఇప్పటి వరకు వాళ్ళకి ఏమీ మిగులుతలేదు. ఒక 100 రూపాయలు పెరుగుతాయి, 500 పెరుగుతున్నాయి. మరి రైతులు కూలీ నాలి కానీ మందుసంచులు కానీ ఇప్పుడు ట్రాక్టర్ ప్రతి దానికి ఖర్చు అన్ని దేశాల వరకు ఒక్కొక్కల పరిస్థితి ఆగంలే, రైతులు మాత్రం ఆగంలే ఉంటారు. ఇప్పటికి కూడా రైతు మాత్రం బాగుపడే సూచన వాడతలేదు. ఈ పసలు మాత్రం మరీ ఇంకా వర్షాలు లేక మొత్తం ఎండిపోయినాయి. మరి దాన్ని కూడా గవర్నమెంట్ మరి ఈ వడ్ల ధర పెరగాలి, ఈ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మాకు మాత్రం ఖచ్చితంగా రైతులకు మాత్రము 3,500 రూపాయలు ఏమున్నా మద్దతు ధర క్వింటాల్కు ఉంటేనే ఈ రైతులు ఈ పంట పండిస్తారు. ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మన రైతే వెన్నముక్క అంటారు, రైతే రాజు అంటారు. కానీ రైతు రాజు కాదు, రైతు గరీబ్ పరిస్థితి ఉంది. మరి రైతు రాజు అంటే ఉన్నోళ్ళకు ఉండిపోతుంది. మరి పెద్ద రాజకీయ నాయకులు కానీ పెద్ద రైతు పండించిన పంట మీద బతులు కానీ మరి ఈ కట్టలు మింగలేరు. ఈ ఉన్న వాళ్ళు ఏ ఆశలు పోటున్నా దాన్ని బట్టి వాళ్ళు అది కాదు. రైతులు కష్టాన్ని అర్జించి వాళ్ళకు సేవ చేసే వాళ్ళే గవర్నమెంట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరి ఏ ఒక్క లీడర్ కానీ రైతులకు సేవ చేయాలి. కానీ రైతులు కష్టంలో ఉండరు, ఇంకా కష్టంలో ఉండరు. మొన్న మోడీ అంటాము, మరి మోడీ కూడా వాస్తవానికి మరి మోడీ చేసింది ఇప్పుడు చాలా మటుకు అంటారు. మరి మోడీ ఏమి చేసిండు? చాలా మటుకు మోడీ చేసిండు. మోడీ ఏం చేసిండు? మోడీ ఏమి చేయలేదు. మరి తెలంగాణకు మాత్రం ఏం తెలియదు. మోడీ ఆయన 2,000 రూపాయలు కిసాన్ అనేది ఇచ్చిండు. కిసాన్ మోడ్స్ అనేది రైతులకు 2,000 ఖాతాలు ఇస్తుంది. కానీ 2,000 ఇవ్వగానే వారికి రైతు బాగుపడలేదు. రైతు మాత్రం చాలా కష్టంలో ఉండు. 2,000 కాదు, ఆయన కూడా మోడీ కాదు ఆ ప్లేస్లో రాహుల్ గాంధీ కానీ మోడీ కానీ లేకపోతే ఇంకోరన్నా రాదు. కానీ రైతుకు మాత్రము కనీసం వాళ్ళు కూడా మరి సంవత్సరానికి 12,000 13,000 రూపాయలు వాళ్ళ రైతు ఖాతాలలో వేయాలి. మరి రైతుకు మద్దతు ధర మరి 3,500 రూపాయలు మాత్రం ఖచ్చితంగా ప్రకటించాలి. మరి రైతులకు కూడా లోన్లు ఇవ్వాలి. రైతులకు లోన్లు అసలు ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ లేని ఏ కార్పొరేషన్ లేదు. మరి బీసీ కార్పొరేషన్ వారు వీళ్ళు ఎందుకు పెడతలేరు? మరి ఇంతకుముందు అప్పుడు చంద్రబాబు నాయుడు పేర్లో కూడా బీసీ కార్పొరేషన్ ఉన్నాయి. బోర్డు ఇచ్చిర్రు, బాయిలు పెట్టుకున్నారు, ప్రతి వాళ్ళకి ఇంత పనులు అయినాయి. ప్రజల్లో బడ్జెట్ తిరిగిపోయింది. ప్రజల్లో కూడా అనుకున్నాం ఆ టైంలో కూడా మంచిగా బతికిరు. మరి ఇప్పుడు ఏ కార్పొరేషన్ లేదు, ఏం లేదు. ఒకటి బంధులు పెట్టిరు, ఈ బంధు ఆ బంధు అనుకుంటా, అది ఎవరికో 100 అందులో కమిషన్లో తీసుకుంటా. మరి అన్ని వాళ్ళే దందాలు ఉపయోగపడినాయి. ఏంటంటే కమర్షియల్ దందాలు చేసుకుంటారని రైతులు కింద స్థాయిలో మాత్రం కష్టంలోనే బతుకురు వాళ్ళు. మరి అసంటి ఈ వ్యవస్థ అన్నది ఈ రాజకీయ నాయకులు కానీ రైతుల ఫస్ట్ వాళ్ళు ఏమన్నా రైతులు ఫస్ట్ ఈ రాజకీయ నాయకులు మారుతారంట ఖచ్చితంగా. ఇప్పుడు
రాజకీయ నాయకులు మారుతారా అనేది నేను అంటలేను, కానీ వాళ్ళు మారాలి. వాళ్ళు కూడా ఫస్ట్ మనం మారాలంట. మనం మారాలి. రాజకీయ నాయకులు మందు దాగిపించి పైసలు ఇచ్చి ఓట్లు ఇప్పించుకొని గెలుస్తారు. మిగతా ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ సమస్య వాళ్ళు తోపిడి సమస్యలు పోతారు. కానీ ఇక్కడ ఉన్న రైతులు ప్రజలు కూడా ఓటేసేటప్పుడు ఈ మందు దాగా కింద కాదు, మనకు మంచి నాయకులు మన పని చేసేది, మరి ఎంపీ కోటా ఎంత వస్తుంది, ఎవరికి ఏం పని చేస్తుంది, ఏ మండలంలో నీళ్ళ సౌకర్యం కానీ ఇవన్నీ జనాలకు ఎంపీ కోట కింద ఎంత వస్తుంది, ఎమ్మెల్యే కోట కింద ఎంత వస్తుంది జనాలకు తెలియాలంటే ఈ రోజు కొంత తెలిసి ఉంటుంది కానీ అందరూ మధ్యలో నువ్వు ప్రశ్నిస్తావా ఎమ్మెల్యేను? ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాము, ఎంపీని ప్రశ్నిస్తాము, ముఖ్యమంత్రి ప్రశ్నిస్తాము, మన ప్రధానమంత్రి ప్రశ్నిస్తాము. ఎందుకు ప్రశ్నిస్తామంటే మాకు సేవ చేసిన వాళ్ళు మాకు హెల్ప్ చేస్తుంది కావాలి. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే స్వార్థం గురించి ఎమ్మెల్యే పోతాడు, ఎంపీ స్వార్థం ఎంపీ. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనం ఓట్లేసి గెలుచుకుంటాం. అంతా ప్రతి ఒక్క సర్పంచ్ నుంచి ఒక ఎంపీసీ మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు మొత్తము మనం ఓట్లేసి గెలిపిస్తేనే వాళ్ళు లీడర్ అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు, ఒక ఎమ్మెల్యే అయిండు, ఒక ఎంపీ అయిండు. మరి ఏదైనా సరే వాళ్ళు ఏదన్నా మనకు పని చేస్తే సేవ కావాలి. వాళ్ళు ఏమో ఏసీలో కూర్చొని ఎక్కడో ఉండి ఎవడో వార్త మధ్యంతరం ఏదో చెప్పగానే ఇక రైతులు బాగుపడ్డారు, బాగా మంచిగా అయిపోయారు. అట్లాంటివి కాదు. వాళ్ళు కూడా ఎండల శ్రమ తిరిగి జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే తిరగాలి, ఎంపీలు రావాలి. అయ్యే పని ఈ అయ్యే పని అంటే మేమైతే దీని గురించి ఖచ్చితంగా కావాలి. నీ ఏజ్ ఎంత? నేను ఇంచుమించు 59 సంవత్సరాలు. 59 సంవత్సరాలు ఉన్నావు కదా, ఇప్పటి వరకు అయిందా? ఇప్పుడు అయితే నేను నా మట్టుకైతే ఇప్పుడు ఎందుకంటే అవుతుందాన్ని కాదు, ఇప్పటికైతే వాళ్ళు రాలేదు, చేయలేదు, ఎప్పుడు కాలేదు, ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. 4 నెలలు అవుతుంది ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయి, ఎమ్మెల్యేలు గెలిచి ఒక్క రోజున మీ ఊరికి ఎమ్మెల్యే ఎలక్షన్ రాలేదు. ఇప్పుడు ఉన్నాయన ఎమ్మెల్యే రోహిత్ ఒక 2-3 సార్లు తిరిగిండు, వచ్చిండు. ఆయన ఇప్పుడు ఆపద సంపద వాళ్ళన్న గరీబులు ఉంటే వాళ్ళు కూడా పైసలు ఇచ్చిండు. ఆ 25,000 రూపాయలు వాళ్ళు కూడా తల్లి లేకుండా తండ్రి లేకుండా వాళ్ళకి ఇచ్చిండు. ఆయన స్వార్థం అయితే ఇల్లు అయితే ఇప్పుడు డబ్బు ఆయన ఎమ్మెల్యే వచ్చేది సంపాదించుకోలే. రోహిత్ మాత్రం వాళ్ళ సొంత డబ్బులతోని గుళ్ళకు కానీ ఇప్పుడైనా వాళ్ళకు కూడా వాళ్ళకు ఇబ్బందులు ఉన్న ఇస్తున్నాడు. పిల్లలకు కూడా ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే హనుమంతరావు తనయుడు అయినా కానీ ఇప్పటికైతే నన్ను ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళకైతే సహాయం చేస్తున్నాడు. ఇంకొక మాట, ఈ 500 రూపాయలు వడ్లకు బోనస్ గా ఇస్తున్నాడు, అది అయిపోయినట్టు ఇక వడ్లది బోనస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అయ్యే పని అంటే మేమైతే మా చేతిలో ఏం లేదు, కానీ ఇప్పుడు మా ప్రజల చేతిలో లేదు. ఇప్పుడు ప్రజలు ఏమిటంటే ప్రశ్నిస్తాం, మేము 500 ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళు చెప్పిందే కదా మీరు అడగడం, అంతే, మేము అడగడం లేదు, వాళ్ళు చెప్పిందే ఇవ్వాలి. అయితే మేము కూడా మొన్న వార్తలు ఏం చెప్పినంటే ఆగస్టు 15 వరకు వచ్చే ఎలక్షన్ అయితే మన వచ్చే వర్గాల పట్ల ఖచ్చితంగా 500 బోనస్ ఇస్తా ఉంటుండు. మరి అదే 15లో రైతు బంధు కూడా అప్పుడు ఇస్తా ఉంటుంది. కానీ 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9న చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటారు అంటే ఆగస్టు 15 చేస్తామంటారు. ఇది నమ్మచ్చా? ఇది 100%. ఇప్పుడు మొన్నదాకా అయితే మేము కూడా ఎంత ముందు అయినాము, మరి నమ్మద్దానికి కాదు, ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా అన్నాడు, మొన్న ప్రకటించాడు. ఇట్లాంటి